ఎవరితో పెట్టుకుంటే ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకుంటే బాగుపడతావు, వద్దనుకుంటే బాధపడతా. నేనేమీ బాధపడలేదు తనిష్క నా సినిమా నుంచి తప్పుకున్నప్పుడు. ఇవాళ నా కొడుకు సినిమా ఓపెనింగ్కి నా చేతుల మీదుగా ఘనంగా జరగాల్సిన వేడుకకి నేనొక అతిథిలా వెళ్ళాను. కొన్నేళ్ల క్రితం హంపి షూటింగ్లో ఒక చిన్న పాపని మీరు కోనేట్లో పడేసి చంపాలని చూశారు, గుర్తుందా? ఎందుకిలా ఇన్నేళ్లు గడిచినా నన్ను వెంటాడుతున్నావు? నాలోని పగని పెంచి పోషించే నీ జ్ఞాపకాలు ఇంకా ఎంతకాలం నాకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి? ఏదీ మర్చిపోలేదు. తోటి ఆడపిల్లలతో కలిసి నువ్వు నన్ను చూసి నవ్విన జ్ఞాపకం, యూనిట్ అందరి ముందు నాతోనే నువ్వు సారీ చెప్పించుకున్న జ్ఞాపకం, ప్రెస్ వాళ్ళందరూ చూస్తుండగా మీ అమ్మ నన్ను చెంపదెబ్బ కొట్టిన జ్ఞాపకం, నీ మూలంగా నా ఇంట్లో నేను అందరితో మాటలు పడిన జ్ఞాపకం నీ మనసులో సజీవంగా ఉన్నాయో లేదో తెలీదు కానీ ప్రతి క్షణం నా మనసుని ముళ్ళలా పొడుస్తూనే ఉన్నాయి. ఏమీ తెలియని ఆ వయసులోనే నిన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయేంత కక్ష పెంచుకున్న నేను ఈ రోజున ఎక్కడైనా నువ్వు ఎదురుపడితే మేఘమాల, ఈసారి కూడా నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతాను. లేదు, నేను మేఘమాలని ఋషికి తెలిసిన రోజు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వడు. నిలువెత్తు అహంకారంతో పోటీపడి ప్రతి క్షణం నా వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ బ్రతకటం నాకిష్టం లేదు. ఎలాగైనా నన్ను సినిమాలోంచి తప్పించమని మాస్టర్ని ఒప్పించాలి. ఒప్పుకోకపోతే నా ఉద్యోగమే వదులుకోవాలి. చూస్తే చాలు చిరాకు పోయి చిరునవ్వు పుట్టుకొస్తుంది. ఇంత సున్నితమైన అందమైన జ్ఞాపకం ఇదివరకెప్పుడు నాలో కలగలేదు. క్షణం క్రితం వరకు నాలో ఉన్న అసహనం నిన్ను చూడగానే మాయమైపోయింది.
ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎంత చిరాకులో ఉన్నా ఎన్ని సమస్యలతో సతమతమైపోతున్నా నువ్వు గుర్తొస్తే చాలు గుండెల్లో తీయని జ్ఞాపకాలు నిద్రలేస్తాయి. కొన్ని జ్ఞాపకాలు తలుచుకున్నప్పుడు నాలో కలిగే ఈ పిరికితనం ఇదిగో ఇలా నిన్నీ రూపంలో చూసినప్పుడల్లా మాయమైపోయి ఎక్కడ లేని ధైర్యం ఎదురుగా వచ్చి నిలబడుతుంది. కొన్ని జ్ఞాపకాలు తలుచుకున్నప్పుడు చిరాకు కలిగినట్టే కొన్ని జ్ఞాపకాలు మనసుకి హాయినిస్తాయి. ఇంత మంచి జ్ఞాపకానివి ఎందుకు సజీవంగా నాకు ఎదురుపడడం లేదు? ఎక్కడున్నావు నువ్వు? చీకటి చాటునా, వెన్నెల మాటునా, ఎక్కడా? ఇంత గొప్ప మధుర స్మృతివి ఎందుకు సజీవంగా నాకు ఎదురుపడటం లేదు? ఎక్కడున్నావు నువ్వు? ఏ మేఘమాల చాటున చుక్కల్లో చంద్రుడిలా దాగున్నావు? వెన్నెల్లో ఆడుకునే ఏ అందమైన ఆడపిల్లల గుండెల్లో గుబులు పుట్టిస్తూ దోబూచులాడుతున్నావు? ఎన్నాళ్ళి దాగుడు మూతలు? ఎక్కడున్నావు నువ్వు? ఉం? నమస్తే మాస్టర్. ఏమ్మా గీత, మాస్టర్ మళ్ళీ మర్చిపోయారు. నా పేరు రేఖ. రెండిటికి మీనింగ్ ఒకటే గాని ఎప్పుడు నన్ను ఫాలో అవ్వమనేది నన్ను చూసి డాన్స్ నేర్చుకోమని. నేను ముందొచ్చాక నువ్వు వెనకాల రమ్మని కాదు. సారీ మాస్టర్. ఆ, డాన్స్ నేర్చుకోవటంలోనూ లేటే, టైం మెయింటైన్ చేయటంలోనూ లేటే. మేఘమాల కూడా ఇంకా రాలేదు మాస్టర్. అవునా? బంగారం ఇంకా రాలేదా? అయినా దాని డొక్కు స్కూటీ ఎక్కడి దుకాణం పెట్టి తెచ్చిందో. లేదు మాస్టర్, మీరు గమనించట్లేదు కానీ ఈ మధ్య మేఘమాల రోజు లేటుగానే వస్తుంది. పర్వాలేదు, బంగారం ఈజ్ ఆల్వేస్ రైట్. అది లేటుగా వచ్చినా నా ఫస్ట్ అండ్ బెస్ట్ అసిస్టెంట్ అది. దాంతో నువ్వు పోల్చుకోకు. ఇక వచ్చిన పని చూసుకుందామా తల్లి? బంగారం రావటానికి టైం పడుతుందేమో. నువ్వు ప్రాక్టీస్ చేసావు కదా. హీరో గారు ఆ టక్కులాడి వచ్చిన తర్వాత నువ్వే మూమెంట్స్ ప్రాక్టీస్ చేయించాలి. ఆ టక్కులాడి కూడా రాలేదా? హీరోయినా మాస్టర్? అదే రాలేదు మాస్టర్. ఫస్ట్ పిక్చర్ కదా, బిల్డప్లు ఇవ్వకుండా హీరో గారి కన్నా ముందొచ్చి ప్రాక్టీస్ చేద్దామని ఉంటే కదా. ఏంటో ఈ కాలం ఆడపిల్లలు. పోన్లే, దాని గోల మనకెందుకు. నీకు పిక్చర్లో సిచ్యువేషన్ తెలుసు కదా. పిక్చర్లో హీరో పేరు కూడా రిషియే.
రిషి హీరోయిన్ని చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఆ రాత్రి పడుకుని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటాడు. అప్పుడేస్తాం ఈ డ్రీమ్ సీక్వెన్స్. వాళ్ళు రాగానే ప్రాక్టీస్ చేయించు. రేపే పిక్చరైజ్ చేస్తున్నాం. ఓకే మాస్టర్, నేను చూసుకుంటాను. రిషి బాబు పర్లేదు, నేర్చేసుకుంటాడు. ఆ టక్కులాడికే బాగా ప్రాక్టీస్ చేయించు. ఇంకా ఎప్పుడొచ్చి చేస్తుందట. జయప్రద, జయసుధ, శ్రీదేవుల కోసం కూడా నేనిలా ఎదురు చూడలేదు. మాస్టర్, మాస్టర్, అర్జెంటుగా మీరు ఒక పని చేయాలి. ఏంటి, ఈ పిక్చర్ మానేయాలా? కాదు, వెంటనే మీ అసిస్టెంట్ని తీసేయాలి. దీన్నా? ఇదేం తప్పు చేసింది పాపం? ఈ అమ్మాయి కాదు, ఇంకో అమ్మాయి. నిన్నొచ్చింది కదా. ఎవరు? బంగారమా? బంగారమా సింగారమా? స్కూటీ మీద వస్తుంది చూడండి, అది. ఇవాళ నుంచి మానేస్తున్నానని ఎలాగైనా మాస్టర్కి ఖచ్చితంగా చెప్పేయాలి. ఎందుకు తీసేయాలి? కారణాలు నాకు అనవసరం మాస్టర్, దాన్ని తీసేయాలి. అది సెట్లో కనిపించడానికి వీల్లేదు. నీకు నచ్చకపోవటానికి ఓ రీజన్ అంటూ ఉండాలి కదా తల్లి. ఏంటది? ఆఫ్టర్ ఆల్ ఒక డాన్స్ అసిస్టెంట్, అదెంత, దాని రేంజ్ ఎంత? నేనేంటి, నా లెవెల్ ఏంటి? అది అది నా పరువు తీస్తుందా? నిజమా? అదెప్పుడు పరువుగా బతికే వాళ్ళ పరువు తీయదే. నేను చెప్తున్నాను కదా, అది నా పరువు తీసింది. అమ్మయ్యా, ఈ రకంగా ఆయన మేఘమాల్ని తీయించేస్తే ఎంచక్కా నేనే ఫస్ట్ అసిస్టెంట్గా ఉండొచ్చు. ఓ, మీరా? సారీ. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ బంగారాన్ని వెంటనే తీసేయాల్సిందే. తీసేయను. నువ్వివాళ వచ్చావు ఇండస్ట్రీకి. అది నా ఫస్ట్ అసిస్టెంట్. ఇంత బుడ్డదానప్పటి నుంచి నా శిష్యురాలు. నాకు బిడ్డతో సమానం. నేను తీసేయను. అది మానేస్తానన్నా కాళ్ళు విరగొట్టి తీసుకొచ్చి సెట్లో నిలబడతాను. నేను ఈ పిక్చర్కి హీరోయిన్ని. నేను చెప్పినా తీసేరా? దానికి జీతం ఇచ్చేది నువ్వు కాదు, నేను. ఇంకో సంగతి, నేను చాలా పిక్చర్స్కి కోరియోగ్రఫీ చేశాను. సౌందర్య, రమ్యకృష్ణ, రంభ ఇలాంటి టాప్ మోస్ట్ హీరోయిన్లందరితో పనిచేశాను. వాళ్ళందరూ ఆ రేంజ్కి ఎందుకు వెళ్ళారో తెలుసా? వాళ్ళు వాళ్ళ పని మాత్రమే చూసుకుని వెళ్ళేవాళ్ళు. అందుకే వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారు. అంచేత నీ పని నువ్వు చూసుకో తల్లి, దాని పని అది చూసుకుంటుంది.
అదేంటి మాస్టర్ నేనెంత చెప్తున్నా ఏంటి వినరే- మాస్టర్ ఎవరినో తీసేమని అంటుంది? చూడు సంజన, మాస్టర్ చెప్పింది 100% కరెక్ట్. వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళేవాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఉంటారు. సో నీ పన్ను చూసుకో. ఆ సంజనకి ఎంత పొగరు! మొదటి రోజే నన్ను తీసేయమని చెప్తుందా? అది తప్పు చేసి నన్ను ఉద్యోగంలోంచి తీసేయాలని చూస్తుందా? ఇప్పటిదాకా ఋషికి భయపడి నేనే మాస్టర్ గారి దగ్గర మానేయాలనుకున్నాను. కానీ మానేస్తే నా మీద అంత నమ్మకం, అభిమానం ఉన్న మాస్టర్ పరువు తీసిందాన్ని అవుతాను. ముఖ్యంగా ఆ సంజన ముందు ఓడిపోయిందాన్ని అవుతాను. నేనెందుకు మానేయాలి? చచ్చినా మానేసేది లేదు. మాస్టర్, గాడ్ బ్లెస్ యూ. అబ్బో, ఈ పొగరుబోతు పోట్ల గిత్తకి ఏమాత్రం సంస్కారం కూడా తెలిసే. అరే రే రే బంగారం, ఎప్పుడొచ్చావు తల్లి? థ్యాంక్ గాడ్, మేఘమాలని మాస్టర్ పిలుచుంటే కథ రివర్స్ అయి ఉండేది. ఏంట్రా ఎప్పుడు నాకన్నా ముందొచ్చేదానివి? ఏదైనా ప్రాబ్లమా బంగారం? ఏం లేదు మాస్టర్, బండి ట్రబుల్ ఇచ్చింది. రేఖా, మాస్టర్ బంగారం హీరో గారితో ప్రాక్టీస్ చేయిస్తుంది. నువ్వు వెళ్ళి హీరోయిన్ గారికి నేర్పించు. ఓకే ఓకేనా బంగారం? మాస్టర్, ఏంటి బంగారం? రిషి గారికి రేఖ ప్రాక్టీస్ చేస్తుంది, నేనేమో సంజనికి ప్రాక్టీస్ చేస్తాను మాస్టర్. ఎందుకురా? ప్లీజ్ మాస్టర్, నా కోసం ఒప్పుకోండి మాస్టర్. ఎవరు ఎవరికి నేర్పాలో నాకు బాగా తెలుసు, కానీ మారం చేయకుండా వెళ్ళు బంగారం. దొంగ సచ్చినాడు, నన్ను చంపుకు తినడానికి వచ్చాడు. బంగారం అంట బంగారం. మాస్టర్ దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు. దాన్ని అక్కడి నుంచి ఎలా తోసేయాలో నాకు బాగా తెలుసు. దాని సంగతి నేను తెలుస్తాను. రెడీయా మేడం? దేనికి? మీకు ప్రాక్టీస్ చేయించమని మాస్టర్ నాకు చెప్పారు. ప్రాక్టీస్కి వస్తారా? నీతో నేను ప్రాక్టీస్ చేయడం ఏంటి? నాన్ సెన్స్. రిషితో కదా. హీరో గారికి ఫస్ట్ అసిస్టెంట్ ప్రాక్టీస్ చేయిస్తుంది, మీకు నేను చేయిస్తాను. ఏంటి? ఫస్ట్ రిషి దాంతో కలిసి ప్రాక్టీస్ చేస్తాడా? అదంతా నేర్పేశాక సెకండ్ నేను వెళ్ళి స్టెప్స్ వేయాలా? స్టూపిడ్. రొమాంటిక్ సాంగ్ అన్నారు, ఎవరికి వాళ్ళే విడివిడిగా ప్రాక్టీస్ చేస్తే ఫీల్ ఎక్కడొచ్చి చేస్తుంది? దీనికి ఎంత పొగరున్నా ఒకటి మాత్రం నచ్చింది. ఎందుకో దీనికి మేఘమాలంటే పడదు కాబట్టి దీంతో కూలుగుండడమే మంచిది. ఏమో మేడం, మాస్టర్ ఇప్పుడు ఫస్ట్ అసిస్టెంట్కి అన్ని పనులు అప్పచెప్తుంటారు. అదెన్ని రోజులో నేను చూస్తా. ఇప్పుడు నాకు మూడ్ లేదు, అరగంట తర్వాత వస్తా. ఓకే మేడం, టేక్ యువర్ ఓన్ టైం. అసలే రొమాంటిక్ సాంగ్. నేను లేకుండా రిషి దాంతో కలిసి ప్రాక్టీస్ చేస్తాడా? ఛ!
వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సింది ఓన్లీ బీజిఎంఏ. నాకు తెలుసు, మూడ్ కంటిన్యూటీ కోసం అడుగుతున్నాను. అంతా ఒకటే మూడ్, రొమాంటిక్ మూడ్. అదే కదా నా బాధ. ఏంటి తల్లి? ఏం లేదు నాయనా, ముందు లిరిక్ ఇవ్వమన్నాను కదా. అది హీరో గారి దగ్గర ఉంది. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. ఇదేం నీ ఫస్ట్ సినిమా కాదే, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? హా? నువ్వెప్పుడైనా సర్కస్ లో పులిని చూసావా? చూశాను. దాని నోట్లో తల పెట్టావా? ఏ బిచ్చోడు పెట్టడు. ఇప్పుడు నేను పెట్టబోతున్నాను. ఆ? నార్మల్ పిల్లి నోట్లో కాదు, పులి నోట్లో. బంగారం, వచ్చేసాడు రా దేవుడా, వచ్చేసాడు. ఇక మొదలు పెడదాం బంగారం. ఆ,